నేను మాట్లాడబోయే ఇవాళ నా స్పీచ్ ఏమంటారు ప్రసంగాన్ని వింటున్నప్పుడు భాష మీద కాకుండా భావం మీద దృష్టిని మళ్లించమని కోరి జీవితంలోని సంతోషాన్ని, అసలు సిసలైన సంతోషాన్ని మనం చేసిన కార్యం సాధించినప్పుడు, మనం తలచేసిన కార్యం సాధించినప్పుడు కలగదు. అది పరులకు నలుగురికి ఉపయోగపడే ఒక కార్యం సాధించినప్పుడు కలుగుతుంది. ఇట్లు హెలెన్ కెల్లర్ అన్నారు. హెలెన్ కెల్లర్, నేను ఈ మాట చదివిన మొదటిసారి ఈ హెలెన్ కెల్లర్ ఎవరు, ఆవిడకేం తెలుసు, ఆవిడ చెప్తే నేను ఎందుకు విన్నాను. హెలెన్ కెల్లర్, సరే మనం ఈసీ కంప్యూటర్లో కూడా చూసాం. ఆవిడ బ్యాచిలర్స్ ఇన్ ఆర్ట్స్ అనే పటం తెచ్చుకున్నారు, సాధించారు. దాంట్లో గొప్ప ఆవిడ మూగ, చెవిటి పుట్టి అయినా సాధించారు. ఇది డెఫినెట్గా చాలా తక్కువ విషయం. నేను నా పట్టాన్ని సాధించడం చాలా పెద్ద విషయం. ఎంత పెద్ద విషయం అనుకున్నానంటే 2004 సంవత్సరంలో నా పట్టణ చేతికి వచ్చిన తర్వాత కొండాడుకోవడానికి మద్రాసు పట్టణానికి చిన్న పొరపాటు చేసింది. మద్రాసు పట్టణం ఎక్కడానికి వేసవకాలం నేర్చుకున్నాను. విమానాన్ని దిగిన తర్వాత ప్రథమ ద్వారాన్ని చేరుకున్న 10 సెకండ్లలో నేను చేసుకున్న పొరపాటు ఏంటో నాకు అర్థమైంది. నా చెమటలో నేనే తడిసిపోయాను. వెంటనే ఓ వాహనం ఎక్కాలి, చల్లటి గాలి దొరుకుతుంది అని చెప్పి ఓ వాహనాన్ని పిలిచాను. వచ్చాను, ఎక్కంగానే వాహన చాలకుడు తిరిగి ఎడ్డు అని అడిగాడు. ఈ నా ప్రయాణం ఇలా మీరందరూ కూడా చాలా వాహనాల్లో తిరిగి ఉంటారని అనుకుంటున్నాను. తిరిగి ఉంటారు. ఇలాగే చెన్నైలో చెమట్లో తెలిసినప్పుడు కాకపోయినా ఏదో రూపంలో ఏదో అవసరం ఎక్కువ. సరిగ్గా గమనిస్తే మన ఈ వాహన ప్రయాణాలకి, మన జీవిత ప్రయాణానికి దగ్గర సంబంధం, దగ్గర పోలిక. ఈ వాహన చాలకుడు వాహనం మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి మనం ఇవాటికి తీసుకొచ్చింది, ఇవాటి నుంచి రేపటికి తీసుకుంది. జీవితం సమయం మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి, నేను ఎక్కడున్నామో అక్కడి నుంచి ఇవాటికి తీసుకొచ్చింది, ఇవాటి నుంచి రేపటికి తీసుకుంది. వాహన చాలకుడు వెనక్కి తిరిగి సార్ ఎక్కడికి అని అడిగాడు. నేనే ఆ సమయంలో వాహన చాలకుడికి ఎక్కడికైనా చెప్పకపోయి ఉంటే నా వాహనం నేను అనుకున్న చోటు తీసుకెళ్లేదని, నేను ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నా అక్కడికి తీసుకెళ్లేదా, అతనికి అసలు అర్థమయ్యేదా? జీవితంలో చాలాసార్లు జీవితం సమయం వెనక్కి తిరిగి మనల్ని బాస్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, మన జీవితానికి సమాధానం చెప్పకపోతే వాహన చాలకుడు ఆగుతాడు. అతన్ని మనం డబ్బులు తిరిగి మనం ఎక్కడ చెప్తే అక్కడ తీసుకెళ్ళాలి. సమయానికి, జీవితానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కడికో చెప్పకపోతే మనం ఉద్దేశపెట్టుకోవాలి. సరే, ఈ వాహన చాలకుడు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు, ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళచ్చు. సమయం కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తాం. చాలా మంది గొప్పవాళ్ళని మనం గొప్పవాడు అంటాం. మహాత్మా గాంధీ, ఆయన పేరులోని మహాత్మాని పెట్టాం. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళందరూ చాలా గొప్ప విషయాలు సాధించారు. ఒక నలుగురికి ఉపయోగపడే పనులు చేశారు. మీ జీవితంలో మీరు కూడా నలుగురికి ఒక కళ్యాణం కోసమే పనులు చేయాలని అంటారు. కేవలం మీ జీవితంలో గమ్యం ఎంచుకున్నారు. గమ్యం లేని జీవితం వాహన చాలకుడు లేని ఒక వాహనం. ఎటువంటి విషయాన్ని ఎంచుకోవాలి? మనం ఎంచుకున్న విషయాన్ని నేను సాధించడానికి ఒక ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఎట్లా నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది సాధిద్దాం అనుకుంటున్నాను, నేను అసలు దానికి ఎంత దూరంలో ఉన్నాను అన్నది నేను గమనించగలదా, నేను ఆలోచించిన తర్వాత నేను వెళ్తున్నప్పుడు నేను
పెద్ద మేనేజర్ అవుదాం అనుకున్నాను, చాలా పెద్ద గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ అవుదాం అనుకున్నాను. నేను కంట్రోల్ చేయగలను. నేను రోడ్డు మీద పెడుతున్నప్పుడు బళ్ళు రావని, నాకు ఇబ్బందులు కలగవని నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ ఇవన్నీ జరిగేది ప్రతి పర్సన్ జీవితంలో జరుగుతుంది, ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. ఒక పడవ పెడుతున్నప్పుడు మీరు ఆలోచిస్తే పడవ గాలికి నీటికి దాని ప్రయాణానికి గమ్యం చేరుతుంది. పడవ నడిపేవాడికి అవన్నీ అతని చేతిలో ఉంటాయి. వాడని ఎలాగైతే గాలి వీస్తుందో దానికి అనుకూలంగా వాడని కలుగుతుంది, దిశని మారుస్తుంది, గమ్యం చేరుతుంది. మీ జీవితంలో కూడా అడ్డంకులు వస్తాయి, రావని నేను చెప్పినప్పుడు ఈ పడవని నడిపేవాడు చేసే ఒక చిన్న విషయాన్ని మన జీవితంలో తీసుకుంటాం. ఆ చిన్న విషయాలు మనల్ని మన గమ్యాన్ని దగ్గర తీసుకుంటాం. హెలెన్ కెల్లర్ అనే ఆవిడ, హెలెన్ కెల్లర్ అంటే అది కేవలం ఒక పేరు. ఆవిడ సాధించినది, ఆవిడ నిజమైన రూపం, ఆవిడ నిజమైన ఐడెంటిటీ. మీరు సాధించే దాని ప్రకారంగా మీ ఐడెంటిటీ డిసైడ్ అవుతుంది. దయచేసి మీ జీవితంలో ఒక విలువైన కార్యాన్ని పెట్టుకోండి, నిజమైన లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని, ఒక కళని పెట్టుకోండి, దాన్ని సాధించడానికి ప్రయత్నించండి.